దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక సమయంలో ఈ విధంగా మనం కూడుకోవడం చాలా సంతోషం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధనలో పాటల ద్వారా దేవుని నామాన్ని కీర్తించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అలాగే ఆరాధనలోనూ మంచి సాక్ష్యాలు మనం విన్నాం కదా. చాలా అద్భుతంగా మంచి మంచి సాక్ష్యాలు చెప్పారు. దేవుడు చేసిన మేలులు వాటిని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా మంచిది. అది చాలా మనకు ఆత్మీయతను, మన ఆత్మీయ స్థితిని అది ఇంకను పురికొల్పించబడటానికి ఎంతో దోహదపడుతూ ఉంది. సమయాన్ని మనం వృధా చేసుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నేను ఒక వాక్యాన్ని చదువుతా 3వ అధ్యాయంలో నుంచి. నాతో పాటు మీరు కూడా చెప్పండి. 16వ వచనము 17వ వచనము నేను చదువుతాను. నాతో పాటు మీరు చెప్పండి. 17వ వచనం 18వ వచనం నేను చదువుతాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చదివిన వచనాలను మనం అబ్జర్వేషన్ చేస్తే వాగ్దానంలాగా అనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. వర్షం కురిసిన కురవకపోయిన, గాలి వీచిన వీచకపోయిన, మీరు మీ మందలు మీ పశువుల మందలు త్రాగుటకు నీళ్లు ఈ లోయలో నిండి ఉంటాయి. ఇది దేవుని దృష్టికి చాలా స్వల్పము. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? 3 రాజులు వెళ్ళారు. 3 పేర్లు ఏంటంటే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు, ఏదోము రాజు. వీళ్ళ 3 ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఈ 3తో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు ఆయన వాగ్దానం చేసి, వాగ్దానం ద్వారా, ప్రమాణం ద్వారా తన బిడ్డలను బలపరుస్తాడు. ప్రమాణం చేసి ప్రమాణం ద్వారా తన బిడ్డలను ఏం చేస్తాడైనా బలపరుస్తాడు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు అని అంటే ఆ వాగ్దానం ఇంచి కూడా తప్పిపోదు. ఆయన చేసిన వాగ్దానం ఆయన నిలబెట్టుకుంటాడు. మాటను ఏం చేస్తాడు? ఆయన నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణాన్ని మర్చిపోడు ఆయన. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పిందంటే, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. అబద్ధం చెప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన ఒక్కసారి మాట చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా జరిగించి తీరతాడు. ఆయన జరిగించి తీరుతాడు. శారా అంటది మాట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఎవరంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చటానికి కూడాను సమర్థుడు. దట్ ఈస్ అవర్ గాడ్. మన దేవుడు అటువంటి వాడు. ఇదే మాట అబ్రహాము కూడా అంటాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చగలడని రూఢిగా తెలుసుకున్నాడు. ఎట్లా రూఢిగా తెలుసుకున్నాడు. అటు ప్రియులరా, ఇక్కడున్నటువంటి సంఘ సభ్యులమైనటువంటి మనందరం కూడా దేవుని వాగ్దానాల విషయంలో సందేహించకుండా ఆయన వాగ్దానాలు నెరవేర్చేటువంటి వాడు అనే విశ్వాసంతో, ఆయన యందు బలమైన నమ్మకంతో వాగ్దానములను విశ్వాసం ద్వారా మనము స్వతంత్రించుకుందాం.
దీని ద్వారా, విశ్వాసం ద్వారా వాగ్దానాలని సంపాదించుకుందాం. మనం విశ్వాసం ఉంచితే ఆయన వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఫుల్ఫిల్ చేస్తాడు, నెరవేరుస్తాడు. ప్రియులరా, ఈ చదివినటువంటి వాక్య భాగంలో, ఈ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ అధ్యాయంలో వచనాల్లో దేవుడి ప్రమాణం, ఈ ప్రమాణానికి మూల కారణం ఎవరు అని అంటే యెహోరాము. యెహోరాము ఇశ్రాయేలీయుల రాజు, అహాబు కొడుకు. అహాబుకి యెజబేలుకి పుట్టినటువంటి కొడుకు. అయితే ఈ దేవుడు ఎప్పుడు ప్రమాణం చేస్తాడు, ఎందుకు ప్రమాణం చేస్తాడు అనేది మనం ధ్యానం చేస్తూ ఉంటుంది. యెహోరాము విశ్వాస కాదు, పోనీ అల్ప విశ్వాస, అంతకన్నా కాదు. అంటే అల్ప విశ్వాస అంటే సగం విశ్వాసం ఉండి సగం విశ్వాసం లేకపోవడం, అది కూడా కాదు. అవిశ్వాసి. ఇతడు వాళ్ళ నాన్నగారులాగా చేయకపోయినప్పటికీ, వాళ్ళ తండ్రిలాగా వ్యవహరించకపోయినప్పటికీ దేవుని దృష్టిలో మాత్రం చెడ్డ పనులు చేశారు. దేవుని దృష్టిలో మాత్రం చెడ్డ పనులు చేశారు. అలాంటి ఒక మనిషితో దేవుడు ఎందుకు ప్రమాణం చేశాడు, ఎందుకని ప్రమాణం చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పోయిన వారం మనం ఎప్పుడు ప్రమాణం చేశాడు అనేది నేర్చుకున్నాం. ఎప్పుడు చేశాడు? యెహోరాముకి. యెహోరాము ఏ స్థితిలో ఉన్నప్పుడు చేశాడు? ఎటువంటి సమయంలో యెహోరాముతో దేవుడి వాగ్దానం చేశాడు అని అంటే, యెహోరాము సమస్యల వలయంలో ఉన్నాడు అని. ఒక అవిశ్వాసిగా ఉన్నాడు, అవిశ్వాసంలో సమస్యల వలయంలో చిక్కుని ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, మూలిగే నక్క మీద తాటికై పడినట్టుగా. ఒక పక్కేమో మోయాబు రాజు అయినటువంటి మేష యెహోరాము మీద తిరుగుబాటు చేశాడు. యెహోరాముతో యుద్ధం చేయడానికి యెహోషాపాతుని, ఎదోము రాజుని కలుపుకొని యుద్ధానికి వెళుతుంటే, సగం దూరం వెళ్ళిన తర్వాత ఏమో, 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఏమో నీళ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు. అంటే మూలిగే నక్క మీద ఏం పడింది? తాటికే పడింది. అంటే సమస్య ఎక్కువయ్యింది. కాబట్టి సమస్యల వలయంలో ఉన్నప్పుడు దేవుడు యెహోరాముతో వాగ్దానం చేశాడు. అండ్ అంత మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు వాగ్దానం చేశాడు? నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. యెహోరాము అంటాడు కదా, ముగ్గురు రాజుల్ని దేవుడు యెహోవా ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే, మనల్ని మోయాబు రాజు చేతికి అప్పగించి చంపడానికే మనల్ని తీసుకొని వచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి? నిరాశ. అంటే సమస్య ఎక్కువైపోయి, భారం అయిపోయి, ఏం చేయాలో అర్థం కాక, ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. నన్ను దేవుడు ఇక్కడికి చంపడానికే నిరాశ, నిస్పృహ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యెహోరాముతో దేవుడు ఏం చెప్పాడు? మంచి వాగ్దానం కదా. ఏమంటాడు అక్కడ? గాలి వీచిన వీయకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, మీరు, మీ మందలు, మీ పశువుల మందలు త్రాగుటకు నీళ్లు ఈ లోయలో నిండి ఉండును. ఇది యెహోవాకు అల్పము. యెహోవా దృష్టికి ఏంటది? అల్పమే. అయినను ఆయన మోయాబీయులను నీ చేతికి ఎంత అద్భుతంగా ప్రమాణం చేసి బలపరిచాడు దేవుడు, ధైర్యపరిచాడు దేవుడు. సిచ్యువేషన్ ఏంటి? పరిస్థితి ఏంటి? ఆ యెహోరాము యొక్క పరిస్థితి ఏంటి? సమస్యల వలయం, నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి. అండ్ అంత మాత్రమే కాదు, అతడు దేవుని దగ్గరికి వచ్చాడు, సహాయం కోసం యెహోవాను ఆయన ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు యెహోరాముతో ఈ వాగ్దానం అనేటువంటి దాన్ని చేశాడు. మిత్రులారా, సో ఈరోజు మనం ఏం డీల్ చేద్దాం అంటే, ఎందుకు చేశాడు? యెహోరాము విశ్వాసి కాదు, అల్ప విశ్వాసం అంతకన్నా కాదు. ఎందుకని దేవుడు మరి అంత గొప్పగా ప్రమాణం చేశాడు? ఇతనికి ప్రమాణం చేయడానికి కారణాలు ఏంటో ఒక్కొక్కటి మనం లోతుగా ఎతికేటువంటి ప్రయత్నం మనం చేద్దాం మిత్రులారా. 11 నుంచి మనకు కారణాలు కనపడతాయి. చదువుదాం రండి. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు
యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను లేడా అని అడిగాను. చాలు, ఆ మాట చాలు, అక్కడికి ఆ మాట చాలు. ఎందుకని దేవుడు యెహోరాముతో ప్రమాణం చేశాడు? కారణం ఏంటి? ఒక అవిశ్వాసి అయినటువంటి యెహోరాముతో ప్రమాణం చేశాడు. ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి నేను. కొంతమంది అవకాశవాద విశ్వాసులు ఉంటారు. ఏంటళ్ళు? అవకాశవాద విశ్వాసులు అంటే ఏంటో, అవసరమైతే నమ్ముతారు, అవసరం లేకపోతే నమ్మరు. అవసరం తీరాక మాత్రం పట్టించుకోరు. యెహోరాము అలాంటి వాడే. యెహోరాము అలాంటి వాడే. ఇప్పుడు తెలుగులో మంచి మంచి సామెతలు ఉంటాయి. గట్టెక్కిన తర్వాత తన పని అయిపోయింది, ఇక తన అవసరం తీరిపోయింది, ఇక దేవునితో నాకు సంబంధాలు లేవు. అలాంటి విశ్వాసులను మనం చాలామందిని చూసాం. అలాంటి వ్యక్తులను మనం చాలామందిని చూసాం. పని అయ్యేంత వరకు ఒకలాగా ఉంటారు. ఒక ఆయన ఉద్యోగం వచ్చేదాకా పాస్టర్ గారు చెయ్యి వదిలిపెట్టలా. పాస్టర్ గారు ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు. ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవాడు. ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవాడు. ఒక రోజున సాక్ష్యం చెప్తూ, నేను మందిరంలోనే ఉండి చదువుకున్నాను, మందిరంలోనే ఉండి ప్రార్థన చేశాను, మందిరంలోనే దేవుని పరిచర్య చేశాను, సేవకులకి పరిచర్య చేశాను అని చెప్పి మా నాన్నగారు కూడా నన్ను తిట్టేవాడని చెప్పాడంట. ఇంటికి రావట్లేదు, ఇటు పద్ధతి మానవ మందిరంలోనే ఉంటున్నాడు అని. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమైపోయిందనంటే, పాస్టర్ గారు నా మాట వింటలేదు అంటాడు. అదేంది అంటే, ఉద్యోగం వస్తే నీ స్థాయి పెరిగిపోయిందా? ఇదే విచిత్రంగా ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ స్థాయి పెరిగిపోయిందా? జాబ్ వచ్చిన తర్వాత అంటాడు, పాస్టర్ గారు మంచోడు కాదు. ఉద్యోగం వచ్చిన తర్వాత అంటాడు, పాస్టర్ గారికి అహంకారం ఉంది. జాబ్ వచ్చిన తర్వాత అంటాడు, పాస్టర్ గారికి ఏమైందంటే గర్వం ఉంది. అబ్బాయి అట్ట చేస్తాడండి పాస్టర్ గారు, ఎట్ట చేస్తాడండి పాస్టర్ గారు. అంతకుముందు అలా చేయలేదా? అంతకుముందు అలాగే ఉన్నాడు పాస్టర్ గారు. అది అప్పుడేంటది? అవసరం. ఇలాంటి అవకాశవాద విశ్వాస జీవితాలు చాలా మంది ఉన్నారు. యెరోబాము అలాంటి వాడే. అలాంటి వాడని తెలిసినా దేవుడు అతనికి ప్రమాణం చేశాడు. ఎందుకు చేశాడు? అది దేవుని వ్యక్తిత్వం. అదేంటది? దేవుని వ్యక్తిత్వం. దేవుడంతా మంచివాడు కాబట్టి ఏమన్నాడంటే, దేవుడు నీ శత్రువును ప్రేమించమన్నాడు. ఆయన ఎవరిని ప్రేమించమన్నాడు? శత్రువుని ప్రేమించమన్నాడు ఆయన. నీకు ఉపకారం చేసిన వాడికి నువ్వు మేలు చేస్తే నీకేంటి ఉపయోగం? అపకారం చేసిన వాడికి మేలు చేయమన్నాడు దేవుడు. ఎవరికి మేలు చేయమన్నాడు? అపకారం చేసినటువంటి వాడికి మేలు చేయమన్నాడు. తెలుగులో కూడా మంచి సామెత అంటే, అపకారికి ఉపకారం చేయువాడే నేర్పరి సుమతి శతకం. ఎవరికంట? అపకారం చేసిన వాడికి ఉపకారం చేసేవాడే నేర్పించేవాడు. అలాగే దేవుని వాక్యం కూడా మనకు అది చెప్తా ఉంది. పేతురులో కనపడతాయి ఆ మాటలు. చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఎందుకులే కానీ, ఈ గొడవంతా ఎందుకు కానీ, పేతురు రాసినటువంటి పత్రిక 2వ పేతురు రైట్ 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? ఏంటది? అపకారం చేసిన వాడికి సామెత చెప్పాలంటే, ఆ వాక్యాన్ని వివరించాలంటే అదే మాట అని దేవుడు చెప్ప. అది దేవుని వ్యక్తిత్వం, దేవుని మంచితనం. అది దేవుని మంచితనం. ఆయన ఎంత మంచివాడో మనకు తెలియడం కోసమే యెహోరాము లాంటి వ్యక్తి జీవితాన్ని మన కొరకు రాసి ఉంచాడు మిత్రులు. కాబట్టి ఇటువంటి యెహోషాపాతికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అని అంటే, మనం చదివినటువంటి 3వ అధ్యాయము 2వ రాజులు 3వ అధ్యాయంలో 11వ వచనం మనకి ఏం చెప్తా ఉందనంటే మిత్రులరా,
అవిశ్వాసి అయినటువంటి యెహోరాము యొక్క హృదయము దేవుని వైపు మళ్ళించబడిందంట. ఎవరి హృదయం? అవిశ్వాసి అయినటువంటి యెహోరాము యొక్క హృదయము ఎవరి వైపు మళ్ళించబడింది? దేవుని వైపు మళ్ళించబడింది. దేవుని వైపు యెహోరాము హృదయం మళ్ళించబడ్డానికి కారణం ఏంటంటే, యెహోషాపాతు చెప్తున్నాడు ఈ మాటలో. ఏమంటాడు అని అంటే, 10వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజుని ఇలా అంటున్నాడు, కటకట 3 రాజులమైనటువంటి మనలను మోయాబీల చేతికి అప్పగించవలనని యెహోవా మనలను పిలిచెననగా. దేవుడేమ రాజు ఏమన్నాడు? యెహోరాం ఏమంటున్నాడు? కటకట 3 రాజులమైనటువంటి మనల్ని మోయాబీల చేతికి అప్పగించడానికి ఎవరు పిలిచారంట? యెహోవా మనల్ని పిలిచాడు అని యెహోవా మీద నిట్టూర్పు వేస్తున్నాడు, యెహోవా మీద నిందేస్తున్నాడు, యెహోవా మీద నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు యెహోరాము. ఏ దేవుని మీదైతే నిష్ఠూరంగా యెహోరాము మాట్లాడుతున్నాడో ఆ దేవుని గురించి తెలియడం కోసం యెహోషాపాతు ఏమంటాడు అనంటే, అప్పుడు యెహోషాపాతు అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుటకు. ఎవరి దగ్గర విచారణ చేయడానికి? ఎవరి మీదనైతే నిష్ఠూరం వేస్తున్నాడో రాజు, ఎవరి గురించి అయితే నిష్ఠూరంగా నిట్టూర్పు విడుస్తూ మాట్లాడుతున్నాడో ఆ దేవుని దగ్గరే మనం విచారణ చేద్దాము. ఆ దేవుని దగ్గర మనం విచారణ చెయ్యాలి అనంటే ఆ దేవుని సేవకులు, ఆ దేవునికి సంబంధించినటువంటి యాజకుడు ఎవరైనా ఉన్నాడా అని యెహోషాపాతు ఐడియా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఐడియా, ఆలోచన ఇచ్చాడు. వెంటనే యెహోరాము దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు, యెహోరాము అయినటువంటి ఇశ్రాయేలుల రాజు అయినటువంటి యెహోరాము దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడున్నాడని వెంటనే తన ఆలోచనను చెప్పేశాడు. ఎలీషా ఇక్కడున్నాడని చెప్పాడు. విచిత్రం చూడండి, ఎలీషా చెప్పంగానే యెహోషాపాతు ఐడియా ఇవ్వంగానే, ఆలోచన చెప్పగానే వెంటనే ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఉన్నటువంటి ఒకడు స్పందించి ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడని తెలియజేశాడు. ఈ సంభాషణ మధ్యలో ఇక్కడ యెహోషాపాతు ఇంకొక మాట మాట్లాడతాడు, చదవండి. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. వెంటనే ఏం జరిగింది? ఈ సంభాషణ మధ్యలో ఏం జరిగిందనంటే, వీళ్ళ ముగ్గురు, ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఏదోము రాజును అతని యొద్దకు పోగా, అతని దగ్గరికి, ఎవరి దగ్గరికి? అతనంటే ఎవరి దగ్గర పోయారు? ఎలీషా దగ్గరికి పోయారు. ఎవరి ఎలీషా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏలియాకు సేవ చేశాడు, ఏలియా అనే దైవజనుడికి పరిచర్య చేశాడు, ఏలియా అనే దైవజనుడికి పరిచర్య చేశాడు. అటువంటి ఎలీషా దగ్గరకు వీళ్ళ ముగ్గురు రాజులు కూడాను వెళ్ళారు. మిత్రులారా, వీళ్ళ ముగ్గురు రాజులు కూడాను వెళ్ళారు. వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. ఇక్కడ ఏం కనపడతా ఉంది మనకి? అవిశ్వాసి అయినటువంటి, నిట్టూర్పులు విడిచినటువంటి, నిరాశపడినటువంటి, యెహోవా మీద నిష్ఠూరంగాను నిందగాను మాట్లాడినటువంటి యెహోరాము యొక్క హృదయము సజీవుడైనటువంటి, ఏ దేవుని మీదనైతే నిట్టూర్పులు విడిచాడో, ఏ దేవుని మీదనైతే నిందగా మాట్లాడాడో ఆ దేవుని యొద్దకే ఇతను వెళ్ళాడు. ఆ దేవుని వైపు అతని హృదయము మళ్ళించబడింది. మిత్రులారా, అందుకనే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ప్రియులారా, గమనించండి, ఇతడు అవిశ్వాసాన్ని తెలుసు, ఇతడు విశ్వాసి కాదన్న సంగతి దేవునికి తెలుసు, నిరాశాపరుడని తెలుసు, నిట్టూర్పులు విడుస్తున్నాడని తెలుసు. అయినను హృదయము దేవుని వైపు తిప్పుకొని సహాయం కొరకు వెళ్ళాడు. చూసారా? అది
అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. ప్రియులరా, హృదయము నువ్వు దేవుని వైపు తిప్పుకొని సహాయం కొరకు ఆయన దగ్గరకు వెళితే, ఆయన దగ్గరకు నాకు ఈ సహాయం కావాలని వెళితే ఏ వ్యక్తికి ఆయన సహాయం చేయకుండా మాత్రం ఉండడు. ఒక మాట అంటాడు, సింహపు పిల్లలు ఆకలి గలవై లేమిగొంటాయేమో గాని ఆయనను ఆశ్రయించినటువంటి వారికి మాత్రము ఏ మేలు కూడాను కొదువై ఉండదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెబుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే, వింటున్నారా ఈ మాటలు? నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, ఏమున్నాయంట మనసుల్లో? విగ్రహాలే ఉన్నాయి. విగ్రహాలు ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అభ్యంతరాలు పుడుతున్నాయి. ఏం పుడుతున్నాయి? అభ్యంతరాలు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఈ మాట. మొన్న ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళాం ఏలూరు, శుక్రవారం అనుకుంటా. ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ కొన్నాము. అది ఇన్స్టాలేషన్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి అని అన్నారు. ఒక రాత్రి అక్కడ ఉండాలన్నారు. సరే, నిన్న శనివారం కదా. ఆ కొన్న వ్యక్తి ఏమన్నాడు అంటే, శనివారం నేను ఇనప పనిముట్టు ముట్టుకోను. ఇక మాయరోగమా అన్నా నేను, ఇక జబ్బా అన్నా అంటే, లేదు అంటే నాకు సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ కాదు, అది అభ్యంతరం మనసులో ఉంది. ఏముంది? అది అభ్యంతరం మనసులో ఉంది. యు ఆర్ కమింగ్ టు ది చర్చ్, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు. బట్ అయినప్పటికీ నీ లోపల అమావాస్య రోజున చేయకూడదని అభ్యంతరం నీలో ఉంది. దాని అర్థం ఏంటి? నీ లోపల విగ్రహాలు పోలా. ఇది మంచి రోజు కాదు, ఈ గడియ మంచిది, ఆ ఎదురొచ్చినోడు మంచోడు కాదు. పొద్దున్నే లేసాడు, మొహం చూశాను, అయ్యగారు మొహం మంచిదని. బాగా ఎంత అడల్పడను, ఎంత పొడవుంటుందా? అది మంచి మొహమా? ఎవరిని తిడుతున్నావు నువ్వు దేవుణ్ణి కదా తిట్టేది. నీ మొహాన్ని నువ్వు తయారు చేసుకున్నావా? ఎదుటోడు మొహాన్ని నువ్వు తయారు చేసావా? మనమేమాడు మొహం మంచిది కాదు, ఆడి చేతులు మంచి కాదు. నీ చేతులు మంచియా? నీ చేతులు కూడా మంచి కాదు, నీ మొహం కూడా మంచి. ఇలా నువ్వు దూషించి మాట్లాడడం ద్వారా నువ్వు ఎవరిని దూషిస్తున్నావంటే, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవునినే నువ్వు అవమానిస్తున్నావు, దూషిస్తున్నావు. ప్రియులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. వీళ్ళకి హృదయంలో విగ్రహాలు అలాగే ఉన్నాయి. అలాగుండటం వల్ల ఏమైందంట? అభ్యంతరాలు పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? ఇలాంటి విగ్రహాలు లోపల పెట్టుకొని నా దగ్గరికి వచ్చి అసలు విచారణ చేయడం వీళ్ళకి తగుతుందా? కొంతమంది అంటా ఉంటారు, దేవుడు దేవుడే, ఇది ఇదే, అది అదే, అది ఉంది ఇది ఉంది అంటారు. అది ఎలా ఉంటుంది? యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఫెయిత్. నీకు ఒకే విశ్వాసం ఉండాలి. అయితే ఇది యెహోరాముకు చేసిన హెల్ప్ ఏమాత్రపు హెల్ప్? అది ఒక తాత్కాలికమైనటువంటిది మాత్రమే. శాశ్వతంగా అతనికి ప్రయోజనాన్ని కలుగు చేసే సహాయం అయితే కాదు. మనలో చాలా మంది స్వల్ప సహాయాల కోసం దేవుని దగ్గరికి వస్తారు. శాశ్వతంగా నీకు మేలు చేసే సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోరు. స్వల్ప సహాయాలు, తలనొప్పి తగ్గించటం, ఒళ్ళు నొప్పులు తగ్గించటం, కాళ్ళు నొప్పులు తగ్గించటం, వీటి కోసమే విలవిల్లాడుతూ ఉంటారు. వీటి కోసమే వచ్చేటువంటి అవకాశవాద విశ్వాసులు. వీళ్ళు ఎవరండి? అవకాశవాద విశ్వాసులు. వీళ్ళకి మేలు జరిగితే దేవుడు గొప్పోడు అంటారు, మేలు జరగకపోతే బయటికి వెళ్ళి నానా మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అటువంటి వాడు యెహోరాము. ఒకవేళ నువ్వు కూడా అలాంటి విశ్వాసమైతే ఈరోజు ప్రభువు దేవుడు నిన్ను గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, డోంట్ బీ లైక్ దాట్. అలా ఉండొద్దు. ఇంకేమన్నా 4వ వచనం చదవండి. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము,
యెహెజ్కేలు గ్రంథం ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులయ్యిరి గనక నేను వారి హృదయమును లోబర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఇది దేవుని ఆజ్ఞ. అది యెహోరామైనా, నువ్వైనా, నేనైనా ఆయన మేలు చేస్తాడు సహాయం అడిగితే. కానీ స్వల్ప ప్రయోజనాన్ని మాత్రం కోరుకొని నువ్వు దాని దగ్గరికి వెళితే నీకు ఎలాంటి శాశ్వత ప్రయోజనం ఉండదు. ఇటువంటి యెహోరాము యుద్ధం గెలిచాడు, మామూలే, బాగానే ఉంది. యుద్ధం గెలిచాడు, లోయంతా నీళ్లతో నిండిపోయి ఉంది. అక్కడ సాటిస్ఫాక్షన్ అయిపోయినట్టేనా? మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అహాబు ఇంటి మీద దేవుని తీర్పు ఒకటి ఉంది. ఆహాబు గురించి దేవుడు ఏమంటాడు అంటే, అతని ఇంటి వారి రక్తము, అతని కుమారులు, అతని కుమార్తెల యొక్క రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు దేవుని తీర్పు. దేవుడు వాగ్దానం చేశాడుగా, దేవుడు ప్రమాణం చేశాడుగా, వాగ్దానం చేసినట్టుగా లోయను నీళ్లతో నింపాడుగా, వాగ్దానం చేసినట్టుగానే మోయాబు రాజు మీద గెలిపించాడుగా. అయితే దేవుని తీర్పు నుంచి తప్పించుకున్నాడా యెహోరాము? లేదు. దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేదు. నేనేమంటాను అనంటే మిత్రులారా, అతని గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఇదిగో దేవుడు చేసినటువంటి పని, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి అనంటే, అతడు మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. ఆ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని యెహోరాము తన జీవితాన్ని మార్చుకుని ఉండొచ్చు. ఆ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని దేవుని తీర్పును తప్పించుకుని ఉండొచ్చు. కానీ యెహోరాము అలాగా చేయలేదు. దేవునికి అవకాశవాద విశ్వాసాలు ఇష్టముండో. నమ్మితే ఆయన్ని పూర్తిగా నమ్మాలి, విశ్వసిస్తే ఆయన్ని పూర్తిగా విశ్వసించాలి. అందుకనే ఆయన అంటాడు కదా, అందుకనే ఆయన అంటాడు కదా, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఉంటే ఎలాగుండమన్నాడు ఆయన? వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. నులివెచ్చగా ఉండొద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? ఇందాక దైవ సేవకులు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు, నమ్ముట నీ వల్ల అయితే. అంటే దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? సంపూర్ణ విశ్వాసాన్ని ఆశిస్తున్నాడు. ఏదో నీ అక్కర తీరడం కోసం నమ్మడం కాదు, నీ అవసరం తీరడం కోసం నమ్మడం కాదు. నీ అవసరం తీరాక నువ్వు ఆయన వదిలిపెట్టేస్తావని నీకు తెలుసు. ఎందుకంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ అంతరేంద్రియములను పరిశోధించేసినటువంటి వాడు ఆయన. నీ అంతరేంద్రియములను పరిశోధించి తెలుసుకున్నటువంటి వాడైన. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, యెహోరాములాగా అవకాశవాద విశ్వాసిగా నువ్వు ఉండొద్దు. సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండు. పూర్తి విశ్వాసాన్ని ఆయన మీద కనబరచు. సంపూర్ణ నమ్మకత్వాన్ని కలిగి ఉండు. సంపూర్ణ నమ్మకత్వాన్ని. ఇందాక షడ్రక్, మెషక్, అబద్నిగోలను దేవుడు జ్ఞాపకం చేశాడు మనకి. వాళ్ళు ఏమన్నారు? మేలు చేసినా చెయ్యకపోయినా, మేము అగ్నిగుండంలో పడి చావనైనా, అది విశ్వాసం అంటే. దాన్ని విశ్వాసం అంటారు. నీకు రేషన్ ఇవ్వనంటే చర్చికి రావడం మానేస్తావు, అంతే కదా.
నీకు రేషన్ ప్రభుత్వం నుంచి నీకు వచ్చేటువంటి సబ్సిడీలు ఏవి రావు, సబ్సిడీలు ఏవి ఇవ్వను అంటాడు. నువ్వు ఇవ్వకపోతే నాకేంటి, నేను సంపాదించుకోలేనా, నేను బ్రతకలేనా, నాకు దేవుడు ఉన్నాడని ధైర్యంతో నువ్వు ఎదిరించగలవా? ఎందుకు పోగొట్టుకోవాలి అని అంటాం మనమైతే. సో అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడడు మిత్రులారా. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అవిశ్వాసి అయినటువంటి యెహోరాముకు ఒక దేవుడిచ్చిన అవకాశంలో భాగంగా అతడు దేవుని వైపు తిరిగాడే కానీ దేనికోసం అతడు దేవుని వైపు మనసు తిరుపుకున్నాడు అని అంటే తన స్వల్పకాలపు ప్రయోజనం కొరకు మాత్రమే అతడు దేవుని వైపు తిరిగాడు. అతను దేవుడి వైపు తిరిగాడు మిత్రులారా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము, అదే హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 23వ వచనం చదవండి. 18:23. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఏంటది? ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం. ఇంకో మాట చెప్తాడు 32వ వచనంలో, మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీకు శాశ్వతమైన ప్రయోజనం ఏంటి? బ్రతకడం. ఏంటది? తలనొప్పి తగ్గటం కాదు, మోకాళ్ళ నొప్పులు తగ్గటం కాదు, అప్పులు తీరడం శాశ్వత ప్రయోజనం కాదు. ఇవాళ అప్పు తీరితే రేపు మళ్ళీ అప్పు చేస్తావు, అవునా కదా? ఇప్పుడు ఇవాళ 1,00,000 రూపాయలు అప్పు తీర్చమని దేవుణ్ణి అడిగావు, తీర్చాడు. మళ్ళీ రేపు 1,00,000 రూపాయలు అప్పు చేస్తావు కదా. నేను 1,00,000 రూపాయలు తీర్చగలిగిన 2,00,000 అప్పు చేస్తావు. కానీ అప్పు తీర్చడము, లేకపోతే మోకాళ్ళ నొప్పులు తగ్గించడము, ఇవి కాదు నీకు శాశ్వత ప్రయోజనాలు. శాశ్వత ప్రయోజనాలు ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నువ్వు బ్రతకడం, నువ్వు నిత్యం జీవించి ఉండడం, అటువంటి ప్రయోజనం నీకు కావాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే, నీవు అవకాశవాద విశ్వాసిగా ఉండొద్దు. నువ్వు పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచు, పూర్తిగా నువ్వు దేవుని వైపు తిరుగు, సంపూర్ణంగా దేవుని వైపు తిరుగు. ఆయన అంటాడు కదా, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ఏంటది? పూర్ణ బలముతో ఆయన నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలని చెప్తాడు. పూర్ణ బలం మన దగ్గర ఏడుంది? పూర్ణ ఆత్మ మన దగ్గర ఏడుంది? సగం మనసు ఇక్కడ, సగం మనసు కూర మీద. సగం మనసు ఇక్కడ, సగం మనసు ఇంటికి ఎవరు వస్తున్నారు? అందరూ అలాగే ఉన్నారు. మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే మీరు ఒక యెరోబాము లాంటి విశ్వాస జీవితాన్నే గడిస్తూ ఉన్నారు. అవకాశవాద ప్రయోజనాలు చూస్తూ ఉన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే దేవుని దగ్గరికి వస్తున్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తమే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం మాత్రమే దేవునికి పాట పాడుతున్నారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే పొగిడారు, చూసారా? పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు, నీలాంటి మహనీయుడు లేడు. ఒక చిన్న స్వల్ప శ్రమ రాగానే మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? అక్కడ ఐగుప్తులు మాకు సమాధులు లేవా? అక్కడ మేము మాంసం తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం, అక్కడ మంచినీళ్ళు తాగామని చెప్పేసి గుణిగారు. ఇదే అవకాశవాద విశ్వాస జీవితం అంటే. ఈరోజున అటువంటి విశ్వాసం నువ్వైతే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. నీకు దేవుడు మేలు చెయ్యను అని అనటం లేదు, కానీ నీ విశ్వాసం తప్పు, నీ మారు మనసు తప్పు. కాబట్టి నీ మారు మనసు అనేటువంటి దాన్ని దిద్దుకో, సరిదిద్దుకో నీ మారు మనసు జీవితాన్ని. నువ్వు సంపూర్ణంగా దేవుని వైపు తిరుగు. అదే కదా అన్నాడు. ఇక్కడేమన్నాడు? దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషం లేదు, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ప్రవర్తన ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుకొని మారు మనసు జీవితాన్ని దిద్దుకొని బ్రతుకు. అది దేవుడు ఈరోజు నీకు హెచ్చరిక చేస్తున్నటువంటి మాట మిత్రులారా. ఇంకా గమనించినట్లయితే యెహోరాముతో దేవుడు వాగ్దానం చేయడానికి రెండవ కారణం ఏంటో 12వ వచనంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. రెండవ కారణం కనపడుతుంది. మొదటి కారణం అవిశ్వాసి అయినటువంటి యెహోషాపాతు దేవుని వైపు తిరగడం మొదటి కారణం అయితే, రెండవ కారణం 12వ వచనంలో చదవండి.
యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను. ఏం చెప్పాడు? యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకేమవుతుందంట? దొరుకుతుంది. ఈ మాట చెప్పంగానే జరిగింది ఏంటి? ముగ్గురు బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు బయలుదేరి దేనికోసం వెళ్ళారు? యెహోవా ఆజ్ఞ. చెప్పండి. ఏం చెప్పాడు ఆయన? యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును అని యెహోషాపాతు చెప్పాడు. యెహోషాపాతు చెప్పంగానే ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? మంచి మాట. దేనికోసం? యెహోవా ఆజ్ఞ కొరకు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? యెహోవా ఆజ్ఞ. అంటే దేవుడు ఏం చెబుతాడు, ఈ లోయ పరిస్థితి ఏంటి, ఆ యుద్ధం పరిస్థితి ఏంటి, ఆ యుద్ధం మేము గెలుస్తామా గెలవమా, యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఈ లోయ నిండుదా, వీటి విషయంలో దేవుడు ఏం చెబుతాడు, దేవుని సమాధానం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడాను పరిశీలించి తెలుసుకోవడం కోసం ఎలీషా దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. దాన్ని ఏమంటాము అనంటే విశ్వాసం. దాన్ని ఏమంటామండి మనము? విశ్వాసం. ఎందుకని విశ్వాసం అనే పేరు దానికి పెట్టాము అనంటే, మిత్రులరా, యెహోషాపాతు చెప్పినటువంటి సమాధానం మీరు చూడండి ఒకసారి. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుతుంది అని చెప్పంగానే వాళ్ళు ముగ్గురు కూడాను బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఎలీషా దగ్గరికి వెళ్ళారు. దేంతో వెళ్ళారు? నమ్మకం ఉండబట్టే కదా వెళ్ళింది అక్కడికి. నమ్మకం ఉండబట్టే కదా వెళ్ళింది అక్కడికి. విశ్వాసం ఉండబట్టే కదా వెళ్ళింది అక్కడికి. విశ్వాసం ఉండబట్టే కదా అక్కడికి వెళ్ళింది. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం చూడండి. ఇక్కడ నివారించేటువంటి ప్రయత్నం 13వ వచనంలో చేస్తాడు. చూడండి ఒక్కసారి. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నాతో నీకేమి నిమిత్తము? నీ తల్లిదండ్రులు ఉంచుకునే ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు. మోయాబీల చేతికి అప్పగించవలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిన ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఏం చెప్పాడు? ఎలీషాతో ఈ మాట చెప్తున్నాడు. ఎలీషా యెహోరాముని చూడగానే కోపం వచ్చి, ఆ కోపంతో ఏమన్నాడు అనంటే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నాతో నీకు పని ఏంటి? మీ నాన్న అహబు 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, పో వాళ్ళ దగ్గరికి పోయి ఆ 400 మందితో నువ్వు విచారణ చేయమని చెప్పేశానంటే, అప్పుడు యెహోరాము ఏం చెప్తున్నాడంటే, అలాగనవద్దు. ఏమన్నాడు? అలా అనవద్దు. యెహోవా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఎందుకు అనంటే, ముగ్గురిని కూడాను మోయాబీల చేతికి అప్పగించడానికి ఎవరు తీసుకొని వచ్చారంట? యెహోవా తీసుకొని వచ్చాడు. అప్పటికి అతడు దేవుడి మీద నిట్టూర్పే వేస్తున్నాడు. దేవుని మీద అంటే ఏంటి? తన విశ్వాసంలో ఉన్నటువంటి లోపం మనకు కనబడుతుంది. అతని మారు మనసులో ఉన్న లోపం మనకు కనబడింది. మనసులో విగ్రహాలు ఉన్నాయి, కానీ మనసులో విగ్రహాలను పెట్టుకొని మనసు దేవుని వైపు తిప్పుకొని అతడు దేవుని వైపు వచ్చినట్టుగా స్వల్ప ప్రయోజనం కొరకు దేవుని దగ్గరికి అతను వచ్చాడు. కానీ దేవుడు ఏమంటాడు అనంటే, స్వల్ప ప్రయోజనం కాదు, తాత్కాలిక ప్రయోజనం కాదు, అవకాశవాద విశ్వాసం కాదు, అవకాశవాద మారు మనసు కాదు, నీ ప్రవర్తన దిద్దుకో, నీ మనసును మార్చుకొని నీ ప్రవర్తనను దిద్దుకో. అది దేవుడు చెప్తున్నాడు. అండ్ అంత మాత్రమే కాదు, ఇతడు దేవుని దగ్గరికి విశ్వాసంతోనే వచ్చాడు. ఇక్కడ కూడా మనకేం కనపడుతుందండి? అవకాశవాద విశ్వాసం. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసిన, కానుకిచ్చిన, దశంభాగం ఇచ్చిన దేవుని మీద ప్రేమతో కాదు, ప్రయోజనాల నిమిత్తమే. దేనికోసం అండి? అది ప్రయోజనాల నిమిత్తమే. నువ్వు నష్టపోయినప్పుడు దశంభాగం తీసేసావా? దెయ్యం అప్పుడు ఏమంటుంది తెలుసా? దేవుడు నాకు ఏమిచ్చాడని దశంభాగం తీసేకనా అని. వాళ్ళు తీసేవాళ్ళు లేరు అనుకోండి, ఎక్కడో అడపదడప ఇద్దరు ఉన్నారు. అది కూడా అప్పుడప్పుడు పిల్లలు గమనించవలసినటువంటి విషయము ఇక్కడ. గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మిత్రులరా, అతని విశ్వాసంలో ఉన్నటువంటి లోపం మనకు కనబడుతూ ఉంది.
అది కూడా అవకాశవాద విశ్వాసంగానే మనకు కనబడుతుంది మిత్రులారా. యెషయా గ్రంథము 49:23 చదవండి. యెషయా గ్రంథము 49:23. యెషయా గ్రంథం నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుల చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పిల్లలు గమనించండి, 23వ వచనంలో ఏం చెప్పాడు అని అంటే మిత్రులరా, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నా కొరకు కనిపెట్టుకొను వారు అవమానము నొందరని నీవు తెలుసుకొందువు. ఏంటంట? ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఏం పొందరంట? అవమానము పొందరనేటువంటి విషయం ఆయన కార్యం ద్వారా మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడున్నటువంటి మనము విశ్వాసము అంతకంతకు ఎప్పుడు వృద్ధి చెందుతుంది? ఆయన కార్యములను మనం గమనించినప్పుడు, ఆయన కార్యాలను మనము గమనించినప్పుడు. యెహోరాము అనేటువంటి వాడు దేవుని కార్యాన్ని అక్కడికక్కడే చూశాడు. చదవండి ఒక్కసారి రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్ల నరికి నీళ్ల బావులంటిని పూడ్చి సమస్తమైన మంచి భూఫలములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయము నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఇది చూసాడా లేదా? యెహోరాము దేవుడు ఏమైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణ ప్రకారము దేవుడు ఎదోములోకి నీళ్లు పంపించటము, ఆయన ఉన్నటువంటి స్థలానికి ఆ లోయను నీళ్లతో నింపడం చూసాడా లేదా? చూశాడు. మోయాబీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచాడు. అయినా సరే విశ్వాసంలో స్థిరత్వం ఉందా? విశ్వాసంలో ఏముందంటే లోపం ఉంది. ఏంటా లోపం అనంటే, తనకు అవకాశము కుదిరితే నమ్ముతున్నాడు, తనకు ప్రయోజనం కలిగితే నమ్ముతున్నాడు, తనకు ప్రయోజనం అయిపోయిన తర్వాత, తన అవసరం తీరిపోయిన తర్వాత దేవుని యందు విశ్వాసం కానీ భక్తి కానీ ఇవేవి కూడాను కనుబరచడం లేదు. అటువంటి వాడు యెహోరాము. అందుకనే ఇతడు దేవుని తీర్పు నుంచి కూడాను తప్పించుకోలేదు మిత్రులారా. ఇతడు దేవుని తీర్పులో నుంచి కూడాను తప్పించుకోలేదు. మీకు చూపెడతాను నా మాట ఒక్కసారి. 9వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అని అనెను. ఏం చేశాడంటే, అతడు చచ్చిపోయాడు. యెహోరామును తీసుకొని వెళ్ళి ఈ అహాబు ఎవరినైతే మోసం చేశాడో ఆ మోసం చేసినటువంటి ఆ యొక్క నాబోతు యొక్క ఇంటి స్థలములో అతన్ని పడేశారు. అతని రక్తము కుక్కలు నాకాయి. దేవుని తీర్పును తప్పించుకోలేకపోయాడు.
దేవుని తీర్పుని తప్పించుకోలేకపోయాడు. కాబట్టి ఇకనైనా మిమ్మల్ని బ్రతిమిలాడేది అదే నేను. ఇకనైనా ఇప్పటికైనా అవకాశవాద విశ్వాసాన్ని విడిచిపెడదాం. శాశ్వత ప్రయోజనాన్ని నీకు కలుగు చేసేటువంటి విశ్వాస జీవితాన్ని, శాశ్వత ప్రయోజనాన్ని నీకు కలుగు చేసే మారు మనసుని మనం కలిగి ఉందాం. నీ మారు మనసులో లోపం ఉంటే నీ ప్రవర్తనను దిద్దుకో, నీ మారు మనసును దిద్దుకో. మంచి సరి అయినటువంటి మారు మనసు జీవితాన్ని కలిగి ఉండు. నీవు సంపూర్ణ విశ్వాస జీవితాన్ని కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని తీర్పు నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. క్రీస్తు ఏమన్నాడు అంటే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశించక నిత్య జీవం పొందుకుంటాడు. మరొక మాట చెబుతాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తీర్పులోకి రాక మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని. ఈ రోజున యెరోబోము లాంటి అవకాశ విశ్వాస జీవితం మనకొద్దు. ప్రియులారా గమనించండి, 3వ కారణం మీకు చెప్పి నేను ముగించేస్తా. 3వ కారణం చదవండి అక్కడ 13వ వచనంలో మనకు కనపడుతుంది. 14 చదువు. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవంతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. ఇది గమనించండి. ఈ ఒక్క విషయం కూడా మీరు గమనించండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది. ఇంతకీ యెహోరాముని ఎలీషా దగ్గరికి రానివ్వడానికి, యెహోరాముకి దేవుడు వాగ్దానం చేయడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఏంటి ఆ కారణము అనంటే, ఎలీషా ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకు యెహోరాము చేస్తే, యెహోరాము మాట్లాడితే ఎలీషా అంత ఓపికగా విన్నాడు? ఎందుకు యెహోరాముకు దేవుడు అంత గొప్ప వాగ్దానం చేసి దేవుడు సహాయం చేశాడు అనంటే, ఆత్మీయ సహవాసం. ఏంటది? ఆత్మీయ సహవాసం. యెహోరాము అవిశ్వాసి, యెహోషాపాతు విశ్వాసి. యెహోషాపాతు ఎవరు? విశ్వాసి. చదవండి అక్కడ ఎలీషా ఏమన్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడున్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవంతోడు. వింటున్నారు ఈ మాటని? ఎవని సన్నిధిలో నేను నిలబడున్నాను. ఎవరి సన్నిధి అంటది? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిలో నేను నిలబడున్నాను. ఆయన జీవంతోడు, ఆయన జీవముతోడు నేను యెహోషాపాతును గౌరవించని ఎడల. ఏంటది? యెహోషాపాతుని గౌరవించని ఎడల. ఈ రోజున నీ కొరకు విజ్ఞాపన చేయడానికి, ఈ రోజున దేవుడు నీకు ఇదిగో గాలి వీచినా వీయకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, నువ్వు, నీ మందలు, నీ పశువులు త్రాగుటకు నీళ్లు ఈ లోయలో నిండును అని దేవుడు వాగ్దానం చేయడానికి, ఇది దేవుని దృష్టికి అల్పమే. మోయాబీలను దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడనే గొప్ప ప్రమాణం నీతో చేయడానికి కారణం ఏంటంటే, యెహోషాపాతు మొహం చూసి నీకు గౌరవాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏంటది? యెహోషాపాతు ముఖం చూసి. నేను యెహోషాపాతుని గౌరవించకుండా ఉండినట్లయితే అదంటాడు. అదేనా? చదవండి ఒక్కసారి. యెహోషాపాతును నేను గౌరవము చెయ్యని ఎడల నేను నిన్ను చూడడానికైనా, నిన్ను లక్ష్య పెట్టడానికైనా లక్ష్య పెట్టకపోదును. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నిలబడ్డావు, ఇక్కడున్నావు అని అంటే కారణం ఏంటంటే, నువ్వు యెహోషాపాతుతో పాటు వచ్చావు. యెహోషాపాతే నీతో పాటు లేకపోయి ఉన్నట్లయితే అసలు నీ మొహం కూడా చూసేవాడిని కాదు, నిన్ను లక్ష్య పెట్టేటువంటి వాడిని కూడా కాదు. అంటే యెహోరాముకి దేవుడు అంత గొప్ప వాగ్దానం చేయడానికి గల ప్రాథమిక కారణం ఏంటి అని అంటే, ఆత్మీయ సహవాసం. ఏంటది? ఆత్మీయ సహవాసం. అప్పుడప్పుడు మీరు అంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు. యెహోషాపాతు ఎంత ఆత్మీయుడో తెలుసా మిత్రులారా? మీకు కనపడుతుంది. దినవృత్తాంతాల గ్రంథం పోయినసారి చదివాం మనం.
20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో మనకు కనబడుతుంది. దాదాపు 4 రాజులు అనుకుంటా, 5 రాజులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకున్నాడంట. అంత గొప్ప ఆత్మీయుడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోరాముకి కష్టం వచ్చినప్పుడు, యెహోరాముకు ఆవేదనలో బాధలో ఉన్నప్పుడు ఒక పక్క మేషా అనేటువంటి మోయాబు రాజు ఇదిగో యెహోరాము మీదకి తిరుగుబాటు చేస్తుంటే, మరొక పక్క వీళ్ళ 3 రాజులు కలిసి ఏదోము గుండా ప్రయాణమై వెళుతూ యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక లోయ దగ్గరికి వచ్చేసరికి త్రాగటానికి నీళ్లు లేక మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా సమస్య ఒకదాని వెంట ఒకటి అధికమై ఆవేదన పెరుగుతూ ఉంటే ఎటువంటి ఆలోచన చెప్పాడు చూడండి మిత్రులారా. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఇక్కడ ఎవడు లేడా అని ఒక ఆలోచన చెప్పి దేవుని దగ్గరకు నడిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఒక విశ్వాసిగా బలహీనుడైనటువంటి ఒక విశ్వాసిని నువ్వు ఎలా చారదీస్తున్నావు? ఒక అవిశ్వాసిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నావా? లేకపోతే నిన్ను చూస్తేనే ప్రార్థనకు రాకూడదు అనిపిస్తుందా? నిన్ను చూడంగానే అబ్బో వీళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళ చర్చిలో ఉన్నారా, చిచ్చి వీళ్ళ ప్రార్థనకి వెళ్తాం అనుకుంటున్నారేమో. చూడండి, యెహోరాము అనేటువంటి వాడు యెహోషాపాతు చెప్పిన మాట నమ్మి, యెహోషాపాతు చెప్పిన మాట విని యెహోవా దగ్గర విచారణ చేయడానికి వచ్చాడు. అది ఆత్మీయ నడిపింపు అంటాం కదా మనం. అది ఆత్మీయంగా నడిపించడం, ఆత్మీయతలోనికి నడిపించడం. అఫ్కోర్స్ యెహోరాము నిలబెట్టుకోలేదు, అది యెహోరాము తప్పు, యెహోషాపాతు తప్పు కాదు. కానీ నేనేమంటాను అనంటే, మనం ఎప్పుడూ కూడా యెహోషాపాతు లాంటి విశ్వాసులుగానే మనం ఉండాలి. యెహోషాపాతు లాంటి విశ్వాసులుగానే మనం ఉండాలి. మీకు అర్థం కావడం కోసం ఒక వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. దేవుడు యెహోషాపాతు కుటుంబాన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు మీకు అర్థమవుతుంది. అయినను యెహోవా సదాకాలము తన సావుకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతన్ని జ్ఞాపకం చేత యోదాను నశింపజేయుటకు ఆయన మనసు లేకపోయాను. యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోను రాజు చేయడానికి దేవుడు ఇదిగో ఇటువంటి యోధా ప్రజలను నాశనం చేయకోకుండా దావీదుకు మాట ఇచ్చాడు కనుక ఆ మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి యోధా వారు పాపం చేసినాం వారిని నాశనం చేయకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడుతూ యెహోను మరలా రాజును చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నీ ఆత్మీయ జీవితం ఎలాగుండాలి అని అంటే, ఒక అవిశ్వాసిని నువ్వు దేవుని దగ్గరికి తోడుకుని వచ్చేటువంటి వ్యక్తిగా నీ ఆత్మీయ విశ్వాస జీవితాలు ఉండాలి. నిన్ను చూస్తే వచ్చేవాళ్ళు కూడా వెనకబోయేటట్టుగా ఉండకూడదు. నిన్ను చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ పలకరింపు చూసినప్పుడు, నీ మాట చూసినప్పుడు, నీ విధానాలు చూసినప్పుడు, నువ్వు చేసే పనులు చూసినప్పుడు, నువ్వు మాట్లాడే మాటల యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు ఎలాగుండాలి అంటే, మరొక అవిశ్వాసి కూడా నీ మాట నమ్మి దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా ఉండాలి. అది నిజమైన విశ్వాస జీవితం. అది హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, యెహోరామును గౌరవించడానికి, యెహోరాముకి వాగ్దానం చేయడానికి కారణం ఏంటంటే, ఈ యెహోరాము అనేటువంటి వాడు ఎవరితో కలిసి వచ్చాడు అనంటే, విశ్వాసి అయినటువంటి యెహోషాపాతుతో కలిసి వచ్చాడు. ఆత్మీయ సహవాసం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మన పిల్లలకి హాస్టల్కి వెళ్తున్నప్పుడు నేను ఇదే మాట చెప్తాను, చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మీరు స్నేహం చేయండి, కానీ ఎటువంటి వారితో స్నేహం చేయాలి? దేవుణ్ణి గౌరవించేటువంటి వ్యక్తులతో సహవాసం చేయండి. గాలి మాటలు మాట్లాడేటువంటి వారితో కాదు, చెడ్డ మాటలు మాట్లాడేటువంటి వారితో కాదు, బూతులు మాట్లాడేటువంటి వారితో కాదు, తల్లిదండ్రులంటే గౌరవం లేనటువంటి వారితో కాదు నువ్వు స్నేహం చేయాల్సినటువంటిది.
ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి గౌరవిస్తారో అటువంటి వారిని స్నేహితులుగా మీరు ఎంపిక చేసుకోండి. అటువంటి వారిని స్నేహితులుగా మీరు ఎంపిక చేసుకోండి. అటువంటి వారిని స్నేహితులుగా మీరు కలిగి ఉండండి. అప్పుడు కూడా మీరు ఆత్మీయంగా పురుకొల్పించబడుతూ ఉంటారు. విశ్వాసంలో పురుకొల్పించబడుతూ ఉంటారు. మిత్రులారా మీకు తెలుసు కదా, అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించాడు. మీరు అబ్రహాము జీవితాన్ని, లోతు జీవితాన్ని మనం కంపారిజన్ చేసి చూసినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? అబ్రహాము బలిపీఠములను కట్టాడు, లోతు ఎక్కడ బలిపీఠాలు కట్టలేదు. అబ్రహాము ప్రార్థన చేయడం మనం చూసాం, లోతు ఎక్కడ ప్రార్థన చేయడం మనం చూడం. మరి అయినను దేవుడు లోతును ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే అతనికి ఉన్నటువంటి ఆత్మీయ సహవాసం. అందుకనే సంఘ సహవాసాన్ని మీరు మానొద్దు అని చెప్పేది మీకు. మిమ్మల్ని మొత్తుకుంటున్నా, తల బాదుకుంటున్నా, మానొద్దు. కానీ మీకు వినపట్ల నా మాటలు మీకు వినపడట్లా, నా మాటలు మీకు చెవిన పట్ల. దట్స్ వై ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించవలసినటువంటి విషయం ఇది. మీకు ఇంకా బాగా చెప్పాలి ఏంటి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపాలి. ఏం చేయాలంట? రోగిగా ఉంటే ఏం చేయాలంట? సంఘపు పెద్దలను పిలవాలి. ఎవరు పిలుస్తున్నామండి? అసలు ఎవరికైనా ఈ ఆలోచన ఉందా? అదే ఆత్మీయ జీవితం అంటే. మరి అట్లా కూడా ఉండాలి ఆత్మీయ జీవితం అంటే. ఏమండి, అతడు సంఘపు పెద్దలను పిలవమంటాను. వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళు వచ్చి నూనె రాసి వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చర్చిలో నాకు ఈ బాధ ఉందని చెప్పడానికే మనకి అంటూ సిగ్గుపోతుంది. ఇంకా సంఘాన్ని పిలిచి మళ్ళీ ప్రార్థన చేయించుకొని, పాస్టర్ గారిని పిలిచి మళ్ళీ ప్రార్థన చేయించుకుని అంత విశ్వాస జీవితం మనకేడది? అంత విశ్వాస జీవితం, అంత ఆత్మీయత మన దగ్గర ఎక్కడుంది? పిల్లలు గమనించండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. అతడు పాపం చేసినటువంటి వాడైతే అతని పాపాలు క్షమించబడతాయి. అతడు బలహీనుడైతే దేవుడు అతన్ని లేపుతాడు అని పరిశుద్ధ వాక్యంలో దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి, యెహోరాము జీవితం నుంచి మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఏంటనంటే, ఎందుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, ఎందుకు దేవుడు వాగ్దానం చేశాడు అనంటే, ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అనంటే, యెహోరాము సమస్యల వలయంలో ఉన్నప్పుడు, యెహోరాము నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, యెహోరాము సహాయము నిమిత్తము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అలాగే ఎందుకని దేవుడు వాగ్దానం చేశాడు అనంటే, కోర్స్ అతనికి మారు మనసులో లోపం ఉంది, విశ్వాసంలో లోపం ఉంది, ఆత్మీయ సహవాసం కలిగి ఉన్నాడు. కానీ అల్టిమేట్గా ఫైనల్గా అతడు నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని తీర్పుకు గురయ్యాడు మిత్రులరా. అతడు తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు. అందుకని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అతడు మారు మనసు కలిగి హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టుగా అతనితో ఉన్నటువంటి ప్రజలు, అతనితో ఉన్నటువంటి పశువుల మందలు త్రాగడానికి నీళ్లు ఆ లోయలో దేవుడు నింపాడు. తర్వాత మోయాబు మీద యుద్ధం గెలిపించాడు. ఇంత గొప్ప కార్యాలు యెహోరాము జీవితంలో దేవుడు చేసినప్పటికీ, యెహోరాము యొక్క జీవితం అనేటువంటిది నిజమైన మారు మనసులోను, నిజమైన విశ్వాస జీవితంలో అతడు లేడు. దేవుని తీర్పుకు గురయ్యాడు. ఇప్పటికీ మీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మీరు చూసిన మేలులు ఎన్నో, మీరు చూసిన గొప్ప కార్యాలు ఎన్నో మేలులు చేసి ఉంటాడు. అయితే యెహోరాములాగా నీ జీవితం ఉంటే అల్టిమేట్గా నీ జీవితంలో ఫైనల్గా నువ్వు దేవుని తీర్పులోకి వెళ్ళబోతున్నావు.
దేవుని తీర్పులోకి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుని తీర్పు నువ్వు నిర్లక్ష్యంగా ఇది ఇప్పుడు జరిగేది కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అనుకున్నంత తేలికగా దేవుని తీర్పు ఉంటుందని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్లే. అది చాలా భయంకరంగా ఉండబోతుంది దేవుని తీర్పు అనేటువంటిది మిత్రులారా. కనుక మారు మనసు పొందుదాం, ప్రవర్తనను దిద్దుకొని మారు మనసు పొందుదాం, మారు మనసు పొందుదాం. సంపూర్ణ విశ్వాసాన్ని దేవుని మీద మనం ఉంచుదాం. అట్టి కృపను దేవుడు మనకు, మన కుటుంబ సభ్యులకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియ సహోదరు